హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ ఛానల్. నా పేరు విజయలక్ష్మి గన్నవరపు. ఈరోజు మనం ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఇందులో 14 ఫీచర్స్ మనం తీసుకుంటున్నాము. ఈ 14 ఫీచర్స్ కూడా ఒక ఎపిసోడ్లో అవ్వవు, ఒక 4-5 సెషన్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫీచర్ ఫ్రేజల్ వర్బ్స్. ఈ ఫ్రేజల్ వర్బ్స్ ఏంటంటే చాలా చక్కగా ఒక వెర్బ్తో, అంటే రూట్ ఒక వెర్బ్ ఉంటుంది, అదే వెర్బ్కి పక్కన ఒక ప్రపోజిషన్ కానీ యాడ్వర్బ్ కానీ లేదా ప్రపోజిషన్ యాడ్వర్బ్ కానీ యాడ్ చేయడం వల్ల దాని మీనింగే మారిపోతుంటుంది. సో ఇవి ఫ్రేజల్ వర్బ్స్. ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ నథింగ్ బట్ మల్టిపుల్ వర్డ్స్, మేబీ 2 or 3 words which convey different meaning. అలాగా మనకి 2 word ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి, 3 word ఫ్రేజల్ వర్బ్స్ కూడా ఉంటాయి. 2 word ఫ్రేజల్ వర్బ్స్ ఇప్పుడు ఇక్కడ రాసినవన్నీ కూడా చూడండి. ఎగ్జాంపుల్స్: లుక్ ఆఫ్టర్, లుక్ ఫర్, లుక్ డౌన్, లుక్ అహెడ్, లుక్ త్రూ, లుక్ అరౌండ్, లుక్ ఎట్, లుక్ ఇన్. ఇవన్నీ కూడా 2 word ఫ్రేజల్ వర్బ్స్. వీటన్నిటిలో కూడా ఒకే ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తే, look after, look is a verb after preposition. Okay, look again, look is common వీటన్నిటికంటే ఒకే verb look అనేది తీసుకున్నాను. ఈ లుక్ అనే వర్డ్ డిఫరెంట్ ప్రపోజిషన్స్ మారడం వల్ల ఏ రకంగా దాని మీనింగ్ డిఫర్ అయింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే ఇది చెప్పాను. 2 word అనే దానికి ఇప్పుడు మనం రాసుకున్నవన్నీ ఎగ్జాంపుల్. 3 word ఫ్రేజల్ వెర్బ్ అని కూడా చెప్పాను కదా. దీంట్లో పుట్ అప్ విత్, పుట్ అప్ విత్, ఇక్కడికి వచ్చేటప్పుడు పుట్ ఇస్ ఎ వర్బ్, అప్ ఇస్ అన్ యాడ్వర్బ్ అండ్ విత్ ఇస్ అ ప్రపోజిషన్. ఈ కాంబినేషన్ వెర్బ్, యాడ్వర్బ్, ప్రపోజిషన్ కాంబినేషన్తో 3 word ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. సో మెజారిటీ మనకి ఏంటంటే 2 word ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి. A verb plus a preposition, a verb and an adverb. Okay. Now ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ కంప్లీట్గా డీల్ చేద్దాము. మిగిలినవి చాలా ఉన్నాయి, అది వేరే సెషన్లో. ఓకే, ఇప్పుడు చూడండి. లుక్ ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్ అంటే షీఈస్ లుకింగ్ ఆఫ్టర్ ది ఫంక్షన్ అని ఒక సెంటెన్స్లో, అంటే అక్కడ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఆ ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడంలో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు అనేది అర్థం. సో టు బీ రెస్పాన్సిబుల్, షీఈస్ రెస్పాన్సిబుల్ టు ఆర్గనైజ్ దట్ ఫంక్షన్ అనేది లుక్ ఆఫ్టర్ దగ్గర వచ్చేస్తుంది. లేదా షీఈస్ రెస్పాన్సిబుల్ టు లుక్ ఆఫ్టర్ దట్ చైల్డ్. షీఈస్ లుకింగ్ ఆఫ్టర్ ఏ పర్టికులర్ చైల్డ్ మీన్స్ ఆ చైల్డ్ తాలూకా బాధ్యత అంతా కూడా ఆమెదే అని చెప్పడం, ఆ మీనింగ్ వస్తుంది లుక్ ఆఫ్టర్. ఇక్కడ లుక్ ఫర్. లుక్ ఫర్ అంటే హోపింగ్ ఫర్. హీఈస్ లుకింగ్ ఫర్ అన్ ఇంప్రూవ్మెంట్ in the coming examinations or the betterment examinations. సో అక్కడ లుక్ ఫర్ అంటే ఆశించడం అనే మీనింగ్ వస్తుంది. అంటే భవిష్యత్తులో జరగబోయే మంచి జరుగుతుందనే ఒక ఆశని తెలియజేస్తుంది లుక్ ఫర్. నెక్స్ట్ లుక్ డౌన్. లుక్ డౌన్ అంటే యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ బెటర్ దెన్ అదర్స్, విచ్ ఇస్ సమ్టైమ్స్ నెగిటివ్ క్వాలిటీ. అవతల వాళ్ళు వాళ్ళకన్నా నేను ఎక్కువ అనుకోవడం అనే ఫీలింగ్ అనమాట లుక్ డౌన్ అంటే. నెక్స్ట్ లుక్ అహెడ్. లుక్ అహెడ్ మీన్స్ ఫ్యూచర్ ఇలా ఉండొచ్చు అని ఒక అంచనా వేసుకోవడం. ఇలా చేస్తే ఇలా ఉంటుంది, దట్ ఈస్ లుకింగ్ అహెడ్, టు థింక్ అబౌట్ ద ఫ్యూచర్. లుక్ అహెడ్ అంటే. అలాగే లుక్ త్రూ. ఒక్కొక్కసారి మనకి నచ్చని వాళ్ళు లేదా మనని నచ్చుకోని వాళ్ళు ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి మనకి ఏదో క్లాష్ ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఎదురుపడినా మనకి మాట్లాడాలని అనుకోము, పలకరించాలని అనుకోము. అలాంటప్పుడు చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా చూసి చూడనట్టుగా వెళ్ళిపోవడమే లుక్ త్రూ. టు ఇగ్నోర్ అనమాట. టు ఇగ్నోరింగ్ సంబడి. ఓకే, ignoring somebody. Next, look around.
Look around and turning our head physically to see if there is anything behind or anybody behind me. That is looking around. Alage look in to visit somebody's house. That is look in. Alage look at koste not just చూడడం. లుకింగ్ అంటే చూడడం అయినప్పటికీ ఈ చూడడంలో రకరకాలు అనమాట. ఇక్కడ లుక్ ఎట్ అనేటప్పటికీ టు ఎగ్జామిన్ థరోలీ. ఈజ్ లుకింగ్ ఎట్ ద కేస్. మేబీ ద ఎస్ఐ ఆర్ ద పోలీస్ మేబీ లుకింగ్ ఎట్ ద కేస్, పర్టికులర్ కేస్ అన్నప్పుడు లుకింగ్ ఎట్ అంటే అక్కడ ఎగ్జామిన్ చేస్తు ఆ కేసును వాళ్ళు ఎగ్జామిన్ చేస్తున్నారనే అర్థం ఇస్తుంది అన్నమాట. అది లుక్ ఎట్ అంటే. నౌ వి సా డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ prepositions with the verb look. అన్నిట్లోని కూడా కామన్ గా ఉండే ఒక స్ట్రింగ్ ఏంటంటే చూడడం. చూడడంలో రకరకాలు. ఎవరైనా వస్తున్నారైనా చూడడం ఒకటి, చూసి చూడనట్టుగా వదిలేయడం, నేనే వాళ్ళకన్నా నేనే ఎక్కువ, నన్ను నేను ఎక్కువగా చూసుకోవడం. అంటే ఇక్కడ చూడండి, తెలుగులో కూడా మనం నేను చెప్పేటప్పుడు కూడా చూడడం అనేది ఒక కామన్ స్ట్రింగ్ లా వెళ్తుంది. నన్ను నేను ఎక్కువగా చూసుకోవడం. ఓకే, ఎవరింటికైనా వెళ్ళింది వాళ్ళని చూడటం, ఒక విషయాన్ని పూర్తిగా తరచి చూడడం, లుక్ ఎట్. చూసుకోవడం, ఒక పిల్లవాడిని ఒక అనాథను తెచ్చుకుని మనం చూసుకుంటున్నాం, అక్కడ చూడడం అంటే ఏంటి మరి, బాధ్యతలు తీసుకోవడం. దట్ ఈస్ లుక్ ఆఫ్టర్. అలాగే నాకు ఒక 2 ఏళ్ళు పోతే మేబీ నేను ఎంతకంటే మంచి ఇల్లు పట్టుకుంటా, లేకపోతే ఇంటికి రంగులు వేయించుకుంటే చాలా బాగుంటుంది అని నేను ఫ్యూచర్ గురించి నేను ఇప్పుడు ఆలోచించి ఒక వ్యూ అనేది డెవలప్ అవుతుంది. ఆ దృష్టికోణంలో నేను చూడను. అది లుక్ ఫర్. ఇలాగా మనకేంటంటే లుక్ అనే వెర్బ్ నుంచి, చూడడం అనే దాని నుంచి, చూడడంలో కూడా రకరకాలు ఉంటాయి అని చెప్పగలిగేది ఫ్రేజల్ వెర్బ్స్ ద్వారానే సాధ్యమవుతుంది. ఇలాగా ఒకే వెర్బ్తో పక్కన ప్రిపోజిషన్ మార్చడం ద్వారా ఒక్కొక్క కాంటెక్స్లో ఒక్కొక్క మీనింగ్ని క్యారీ చేసేవే ఈ ఫ్రేజల్ వర్బ్స్. ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాలి, పూర్తిగా మనం చాలా హ్యాండీగా మనం ఇంగ్లీష్ని యూజ్ చేయాలి అంటే ఫ్రేజల్ వర్బ్స్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. అంతకంటే ముందు ప్రిపోజిషన్స్ మీద కూడా మనకు ఉండాలి. ప్రిపోజిషన్స్ తెలిస్తే ఫ్రేజల్ వర్బ్స్ని మనం బాగా యూజ్ చేసుకోగలుగుతాం. సో దీని మీద కూడా చాలా డీటెయిల్డ్ క్లాస్ ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి అంటే ఒకే వర్బ్, ఇప్పుడు మనకి లుక్ తీసుకున్నాను అందుకే, ఇలా ఎన్నైతే ఉన్నాయి అన్నిటికీ ఉండవు, కొన్నిటికి తక్కువ ఉంటాయి, కొన్నిటికి ఇంకా ఎక్కువగా కూడా ఉంటాయి. అలాగే కొన్ని ఇంపార్టెంట్ వర్బ్స్ తీసుకుని, ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని మనం వేరే ఒక క్లాస్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఫీచర్ ఈస్ పెరిఫ్రేసిస్. ఇది చక్కటి ఫీచర్. ఇందులో ఏంటంటే ఒక పదం వాడాల్సిన చోట ఎక్కువ పదాలు వాడటం. అది ఒక్కొక్కసారి ఏంటంటే లాంగ్వేజ్ని సాఫ్ట్గా చేయడానికి, ఫర్ సాఫ్టనింగ్ ది లాంగ్వేజ్, ఒక్కొక్కసారి ఎక్కువ ఓవర్ పొలైట్గా చెప్పడం కోసం ఒక్కొక్కసారి, ఇంకొకసారి ఏంటంటే ఒక్కొక్క సందర్భంలో భాషని చక్కగా అందంగా చెప్పడం కోసం ఈ పెరిఫ్రేసిస్ అనే ఫీచర్ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హీలర్ ఆఫ్ ద సిక్ అని అంటారు కొన్ని సందర్భాల్లో. ఎవరు హీలర్ ఆఫ్ ద సిక్ అంటే డాక్టరే, నథింగ్ బట్ డాక్టర్. సో డాక్టర్ అని చెప్పే చోట హీలర్ ఆఫ్ ద సిక్ అని రౌండ్ అబౌట్గా చెప్పడం అన్నమాట. అలాగే మదర్ ఆఫ్ మై ఫాదర్, నథింగ్ బట్ గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్ అని ఒక కాంపౌండ్ వర్డ్ వాడడానికి బదులుగా మదర్ ఆఫ్ మై ఫాదర్ అని చెప్పడం. దట్ ఈస్ ఫర్ డెకరేషన్, యూజ్ ఆఫ్ ఎక్స్ట్రా వొకాబులరీ, అందం కోసం కూడా వాడతారు. నెక్స్ట్ ఏంటంటే కొంచెం సాఫ్ట్గా చెప్పడం కోసం, నీ ఉద్యోగం తీసేసాం, ఉద్యోగం పోయింది తీసేసాం అని చెప్పే కన్నా అదే మాటని కొంచెం సాఫ్ట్గా చెప్పడం కోసం హిస్ సర్వీసెస్ వర్ టెర్మినేటెడ్ అని ఒక సెంటెన్స్ పూర్తిగా, టెర్మినేటెడ్ అని చెప్పేయచ్చు, ఊస్టెడ్ అని చెప్పచ్చు. కానీ అవతల వాళ్ళు కొంచెం బాధపడతారు కాబట్టి ఆ మాట వినడానికి కానీ చదవడానికి కానీ కొంచెం మనసు కష్టంగా ఉంటుంది. కాబట్టి అలా ఉండకుండా ఉండడం కోసం, శుద్ధిమెత్తగా చెప్పడం కోసం ఇలాగా
ఎక్కువ పదాలను ఉపయోగించి హిస్ సర్వీసెస్ వర్ టెర్మినేటెడ్ అని చెప్పడం ఇన్స్టెడ్ ఆఫ్ టెర్మినేటెడ్ ఆర్ రోస్టెడ్. ఇలాగా చెప్పదలుచుకున్న విషయాన్ని సాఫ్ట్గా చెప్పడం కోసం, పొలైట్గా చెప్పడం కోసం, కొంచెం అందంగా చెప్పడం కోసం ఈ ఇంగ్లీష్లో వాడుతుంటారు. ఇంగ్లీష్లో ఈ పెరిఫ్రేసిస్ అనేది ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీరు కూడా సెపరేట్ సెషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని ప్లీజ్ కీప్ వాచింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీలాగా కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అందరికి షేర్ చేయండి. ఎందుకంటే ఉద్యోగార్థులకి, స్టూడెంట్స్కి కూడా చాలా చాలా యూస్ఫుల్ సెషన్స్ ముందు ఇంకా చెప్పబోతాము. అలాగే మీ ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీరు ఇచ్చేటప్పుడు మీరు ఏ ఊరు అనేది కూడా అందులో మెన్షన్ చేస్తే, దాంతోపాటు మీ నీడ్ ఇంకా మీకు ఏదైనా ఇందులో కావాలనుకుంటున్నారు అంటే అది కూడా మెన్షన్ చేయండి. దాని మీద కూడా ఇప్పుడు చెప్పేవి కాకుండా ఇంకా ఏమైనా అడిషనల్గా మీరు కోరుకుంటే వాటి మీద కూడా టాపిక్స్ రెడీ చేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్.